టీడీపీ హయాంలోనే రాయలసీమ అభివృద్ధి జరిగిందని అన్నారు ఎంపీ పార్థసారథి. అనంతపురంలో కియా మోటార్స్, చిత్తూరులో శ్రీ సిటీ, మడకసిరాకు సోలార్ ప్రాజెక్టు వచ్చింది టీడీపీ హయాంలోనేనని అన్నారాయన. కడప టీడీపీ కంచుకోటగా మారిందని అంటున్న ఎంపీ పార్థసారథితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు వైభవంగా కొనసాగుతుంది. ముఖ్యంగా కడప మా గడ్డ అని ఇన్నాళ్ళు ఏదైతే వైసీపీ కానీ అంతకుముందు కాంగ్రెస్ కానీ అంటున్న నేపథ్యంలో కడపలోనే మహానాడు జరపడంతో పాటు పకడ్బందీగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కార్యకర్తల్లో తమ సత్తాను నిరూపించుకో కార్యకర్తల వైపున ప్రవాహంలో వస్తుంటే నాయకులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. మనతో ఈ విషయాల గురించి చర్చించడానికి మాట్లాడడానికి హిందూపూర్ ఎంపీ పార్థసారథి గారు ఉన్నారు. అసలు రాయలసీమ సమస్యలే ప్రముఖంగా ఈ మహానాడులో చర్చకు వస్తున్నాయనే నేపథ్యంలో సీనియర్ పొలిటీషియన్ అయిన పార్థసారథి ఏమంటారు? అసలు రాయలసీమకు ఎలాంటి ప్రాధాన్యత మీ పార్టీ ఇస్తుంది? అసలు మీరే అభివృద్ధి చేయలేదని వారు అంటున్నారు కదా. అభివృద్ధి చేయలేదనేది అబద్ధం. అది కళ్ళుండి చూడలేకుండా పోతున్నారు. 2014లో కియా పరిశ్రమ ఎక్కడొచ్చింది? రాయలసీమలోనే వచ్చింది. ఈరోజు హంద్రీనీవికి డబ్బులు కేటాయించి శరవేగంగా కర్నూలు నుండి దాదాపుగా కుప్పం వరకు నీళ్లు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈరోజు సోలార్ ప్రాజెక్టు మడకసిరాకు వచ్చింది. డిఫెన్స్ హబ్గా మారుస్తున్న మా అనంతపురం జిల్లాని. అదే ఓరవకల్లో సెమీ కండక్టర్ వచ్చింది. చిత్తూరులో శ్రీ సిటీలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. రాయలసీమలో అభివృద్ధి చెందుతూ ఉందంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారే హంద్రీనీవాకి శంకుస్థాపన చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ పథకం కూడా పూర్తి చేశాం. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత శరవేగంగా మడకసిర వరకు కూడా నీళ్లు తీసుకెళ్ళాం. ఈరోజు కుప్పం వరకు కూడా నీళ్ళు వస్తాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు కంచుకోట అన్నటువంటి ఈ కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించడం జరిగింది. 2014లో మీరు శాసనసభ్యుడు, కియో పరిశ్రమ మీ హయాంలో వచ్చింది. హంద్రీనీవా నుంచి నీళ్లు తెచ్చారు. అయినా మీరు ఎందుకు అప్పుడు దెబ్బతిన్నారు? మీరు చెప్పిన పనిని చేసుకోలేకపోయారా? ఈసారన్నా మీరు ఆ విషయంలో సెట్ రైట్గా ముందుకెళ్తున్నారా? చేసిన పనులు చెప్పుకోగలుగుతున్నారా? ఒక్కొక్కసారి ఎంత అభివృద్ధి చేసినా కొన్ని కారణాల వల్ల ఓటమవుతుంది. అక్కడ వాస్తవంగా చెప్పాలంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఆ కాన్స్టిట్యున్సీని కూడా అభివృద్ధి చేశాం. కానీ ఏదో ఒక అవకాశం ఇద్దామలో యువకుడు అనేటువంటి ఉద్దేశంతో కొంత ప్రజానీకం మొగ్గు చూపారు. అదే ప్రజలు ఈరోజు 14 సీట్లు ఇచ్చారు మాకు. సరే, ఇంకోటి, యువ నాయకుడు లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పచెప్పాలంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ మహానాడులోనే అది చర్చకు వస్తుంది. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తున్నారంటున్నారు. ఎలా ఉంటుంది మీ యువ నాయకుడు నేతృత్వం? స్వాగతిస్తున్నాం, నో ప్రాబ్లం. ఎందుకు? ఇప్పుడు 3 తరాల ఆవిష్కరణ జరగబోతోంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్తులో నారా లోకేష్ బాబు గారు 3వ తరానికి నాయకత్వం వహించబోతున్నాడు. తప్పు లేదు కదా, అవసరం. ఈరోజు వయసు పెరిగినట్లల్లో కూడా ఈరోజు మార్పు కూడా రావాలి. నూతన వ్యవస్థలు రావాలి, నూతన టెక్నాలజీ వస్తుంది. ఆ మార్పులకు అనుగుణంగా నడిచే నాయకుడు లోకేష్ బాబు గారు. తప్పు లేదు కదా. ఏదైతే మహానాడులో ముఖ్యంగా ఇటు రాయలసీమ అభివృద్ధితో పాటు నారా లోకేష్కు పూర్తి స్థాయి బాధ్యతలు పార్టీ తరఫున అప్పగించాలనే చర్చ అటు నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కొనసాగుతుంది. రాయలసీమను అభివృద్ధి చేసింది మేమే, ఇంకా అభివృద్ధి చేస్తాం, కరువు రహితంగా మారుస్తాము. దీంతో అందుకు తగ్గ నిధులు కూడా ఈసారి కేటాయించాం, మరిన్ని నిధులు కేటాయించబోతున్నామంటూ కూడా ఎంపీ పార్థసారథి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, కడప మహానాడు ప్రాంగణం నుంచి.